ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎక్స్ప్రెస్ చేయని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని స్టోరీలు వాళ్ళ మైండ్లోనే ఉండిపోతాయి. అవి వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలా మీరు డిస్టర్బ్ అయ్యే స్టోరీస్ని మాతో పంచుకోండి, కొంచెం రిలీఫ్ ఫీల్ అవ్వండి. మిమ్మల్ని రిలీఫ్ చేయడమే మా ఈ ప్రోగ్రామ్, ఏ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఫర్ యూ. హాయ్ అండి, నా పేరు ఉష. నా ఇంటర్ కంప్లీట్ అయ్యాక తను నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. తనది అప్పటికే బీటెక్ కంప్లీట్ అయ్యింది. ఇంకా డైలీ ఫ్రెండ్స్లా చాట్ చేసుకునేవాళ్ళం. కానీ ఒకరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు. బట్ ఆల్రెడీ పాస్ట్లో నాకు ఒక స్టోరీ ఉంది. మళ్ళీ ఈసారి కూడా బ్రేకప్ అయితే నేను తట్టుకోలేనని తనకి చెప్పాను. అప్పుడు తను కూడా తన పాస్ట్ గురించి చెప్పాడు. అయినా సరే నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ తనతో డైలీ మాట్లాడేదాన్ని. తను నా మీద చూపించే కేర్ అండ్ లవ్ చూసి 1 month తర్వాత నేను తనకి చెప్పాను, నాతో లైఫ్ లాంగ్ ఉంటా అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, మధ్యలో వదిలేసేలా ఉంటే ఇక్కడితో ఆపేద్దామన్నాను. తాను నేను అలా ఏం చేయను, నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. ఆ రోజు నుండి మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. డైలీ ఈవినింగ్ తను మా కాలేజ్ దగ్గరికి వచ్చి మీట్ అయ్యేవాడు. బట్ అంతలోనే సడన్గా లాక్డౌన్ పెట్టారు. ఇంకా అప్పటి నుండి మేమిద్దరం మీట్ అవ్వలేకపోయాం. లాక్డౌన్ పెట్టిన 2 monthsకి మా ఇద్దరికి గొడవ అయ్యి మాట్లాడుకోలేదు. అదే టైంలో నేను హాస్టల్కి వెళ్తే నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తనకి మెసేజ్ చేసి ఇలా పాజిటివ్ వచ్చిందని చెప్పాను. అప్పటి నుండి నాకు మళ్ళీ కరోనా తగ్గేంత వరకు చాలా కేరింగ్గా చూసుకున్నాడు. టైంకి తినకపోయినా, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకోకపోయినా తిట్టేవాడు. లాక్డౌన్ తీసేశాక తను తన కెరీర్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు. ప్రతిరోజు తనని మిస్ అయ్యేదాన్ని. కాల్ చేసి ఎప్పుడు వస్తావని ఏడ్చేదాన్ని. ఫెస్టివల్కి తను ఊరి వచ్చిన ప్రతిసారి తను నన్ను బయటకు తీసుకుని వెళ్ళేవాడు. తనకి తెలియకుండా హ్యాండ్ మీద తన నేమ్ ట్యాటూ వేయించుకునేదాన్ని. తనకి ఆ ట్యాటూ చూపించినప్పుడు ఫస్ట్ తిట్టాడు. తర్వాత తనకి అర్థమయ్యి నాకు తనంటే ఎంత ఇష్టమని. 1 year రిలేషన్షిప్ తర్వాత ఒకరోజు మాకు గొడవ అయింది. అప్పుడు తను పెద్దగా నువ్వు నాకు వద్దు అనేసరికి నేను హ్యాండ్ కట్ చేసుకున్నా. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్నా అని తనకి చెప్తే, పిచ్చా నీకు, ఎందుకు కట్ చేసుకున్నావు అని తిట్టాడు. తర్వాత మా నాన్న నన్ను హాస్టల్కి తీసుకొని వెళ్ళి ఏమైంది, ఎందుకు కట్ చేసుకున్నావు అని అడిగితే నేను వాళ్ళకి రీజన్ ఏం చెప్పలేదు. ఆ నెక్స్ట్ డే మా నాన్న నన్ను 2 hours తిట్టాడు, మళ్ళీ ఇంకోసారి ఇలా చేయకని. ఇది జరిగిన 2 monthsకి తను నా దగ్గరికి వచ్చి నా హ్యాండ్ నయం అవ్వడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. 5 days ఊర్లోనే ఉండి తిరిగి హైదరాబాద్కి వెళ్ళాడు. అలా 2.5 years చాలా హ్యాపీగా ఉన్నాం. తనని చూడాలనిపించి ఇంట్లో కాలేజ్ పని మీద వెళ్తున్నా అని చెప్పి హైదరాబాద్కి తనని చూడడానికి వెళ్ళాను. చెప్పకుండా వెళ్ళా అని తను నన్ను చూసి షాక్ అయ్యాడు. తర్వాత ఒక 2 monthsగా తను నన్ను అవాయిడ్ చేస్తూ వచ్చాడు. అదే టైంలో తను వేరే అమ్మాయికి ప్రపోజ్ చేసాడని తెలిసి ఆ అమ్మాయికి మెసేజ్ చేసి నేను తన జీఎఫ్ అని చెప్పా. నేను తన జీఎఫ్ అని చెప్తే ఆ అమ్మాయి నమ్మలేకపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయికి తన ఎక్స్ గురించి చెప్పాడు, కానీ నా గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇంకా నేనే మా స్టోరీ మొత్తం ఆ అమ్మాయికి చెప్పి తనతో మాట్లాడకని చెప్పా. సరే ఇంకా మాట్లాడాలని నాకు చెప్పి మళ్ళీ తనతో మాట్లాడేది. నేను వెళ్ళి తనని అడిగాను, ఎవరు ఆ అమ్మాయి, ఏంటిదంతా అని. ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అంతే అన్నాడు. మరి ఎందుకు ప్రపోజ్ చేసావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడిగితే నేనేం ప్రపోజ్ చేయలేదు అని చెప్పాడు. అలా ఆ అమ్మాయి వల్ల మాకు పెద్ద గొడవ అయింది. ఇంకా అప్పటి నుండి తను నాతో మాట్లాడడం మానేశాడు. ఊరికి వచ్చినా నాకు చెప్పేవాడు కాదు, నన్ను మీట్ అయ్యేవాడు కాదు, నేను మెసేజ్ చేస్తే చూసేవాడు కాదు, కాల్స్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు. ఆ అమ్మాయికి నేను ఎంత చెప్పినా సరే సిగ్గు లేకుండా తనతో మాట్లాడేది. ఆ అమ్మాయి తిరిగి నన్నే వదిలేమంది. నేనెందుకు వదిలేస్తా, తను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పా. ఆ అమ్మాయి నా ముందు నన్ను అర్థం చేసుకున్నట్టు యాక్ట్ చేసేది. ఆ అమ్మాయి వల్ల మా రిలేషన్షిప్ బ్రేక్ అయింది. తను ఇప్పటి వరకు బ్రేకప్ అని కూడా చెప్పలేదు. నా ఫ్రెండ్స్ ఉషాకి పెళ్ళి ఫిక్స్ అయిందని తనకి చెప్తే, ఉషా లేకుండా నేను ఉండలేను, ఉషా నాకు కావాలి, మీకు ఉషా కాల్ చేస్తే 2 years ఆగమను అన్నాడంట. తను ఇంత చేశాక నాకు హోప్ అండ్ ట్రస్ట్ రెండూ పోయాయి. బట్ తను లేకుండా నేను ఉండలేను, వేరే వాడిని పెళ్ళి కూడా చేసుకోలేను.
ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇదండి నా లవ్ స్టోరీ. ఎలా అనిపించింది?